ఈరోజు స్పెషల్గా చాట్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ బఠానీ ఇంకా 2 రకాల శనగలు తీసుకున్నాను. 4 అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్ వేయించుకున్నాను. ఇలా ఉడుకుతుందనమాట. ఈ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇంకా ఉడకబెట్టుకున్న ఈ శనగలు కూడా ఇందులో వేసేసుకొని తగినంత కొద్దిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగ కొంచెం దగ్గరకు అయ్యాక ఈ శనగపిండి కూడా వేసేసుకున్నాక బాగా తిక్కగా అయ్యాక దింపకూడదు, కొంచెం పలచగానే దింపుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ చాట్ అనేది వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పాపిడి ఇంకా బూందీ వేసుకొని పైనుంచి చాట్ మసాలా ఇంకా స్పైసీ కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ.